ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే నాగమల్లయ్య చంద్రమౌళి అనే ఒక వ్యక్తిని 50 ఏళ్ళు ఆయనకి. ఆయన్ని అతి దారుణంగా తల నరికి చంపిన వీడియో వైరల్ అవుతుందన్నమాట. ఇండియన్ ఈయనది కర్ణాటక అని కొంతమంది అంటున్నారు. కొంతమంది లేదు ధర్మవరం ఇతను తెలుగోడని కూడా అంటున్నారు. ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. సో, ఈయన అక్కడ డల్లాస్‌లో డౌన్ టౌన్ సూట్స్ మోటల్ అనే ఒక హోటల్ నడుపుతున్నాడు. అంటే లాడ్జి నడుపుతున్నాడు. మోటల్ అంటారు వాళ్ళు. సో, నడుపుతున్నాడు. ఇది గుజరాతీ వాళ్ళ దగ్గర ఈయన రెంట్‌కి తీసుకున్నాడనమాట. లీజుకి తీసుకొని నడుపుతున్నాడు. ఈయన వీళ్ళ కొడుకు 18 ఏళ్ళు, వీళ్ళ భార్య ముగ్గురు కలిసి ఆ హోటల్‌ని ఎంప్లాయీస్‌ని పెట్టుకొని నడుపుతున్నారు. ఇదొచ్చి డల్లాస్‌లో గోల్ఫ్ కోర్స్ ఉంది. గోల్ఫ్ కోర్సు ఆహ్, ఇంట్రా స్టేట్ అంటారు. అక్కడ ఉందనమాట ఈ హోటలు. సో, ఇదేమైందంటే నిన్న నిన్న కాదు మొన్న 10థ్ మార్నింగు మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు రూమ్స్ అంతా గూడా. క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఇతను, ఇంకొక అక్కడ పనిచేసే ఒక మహిళ, తర్వాత ఒక క్యూబన్ యోర్డనీస్ కోబాస్ మార్టినోస్ అని క్యూబాకు సంబంధించి అమెరికాలో ఉంటున్న ఒక క్యూబా దేశస్థుడు. సో, వీళ్ళు ఇతనికి 37 ఏళ్ళు. వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు రూమ్ నెంబర్ 108లో ఒక వాషింగ్ మిషన్‌లో ఇతను బట్టలు ఉతుకుతున్నాడు. ఎవరు? ఈ మార్టినెజ్ అనే క్యూబన్ గై. ఇతనేమన్నాడంటే నాగమల్లయ్య మహిళకి చెప్పాడు. అమ్మ వాడికి ఇతనికేందంటే ఈ మార్టినెజ్‌కి ఇంగ్లీష్ రాదు. ఓన్లీ స్పానిష్ వచ్చు. అంటే కొత్తగా అమెరికా వచ్చాడు. ఇంకా ఇంగ్లీష్ రాదు. సో, అతనికి చెప్పు, దాంట్లో ఉతకద్దని చెప్పు. అది చెడిపోయింది. ఆల్రెడీ పాడయింది. ఇప్పుడు ఉతికితే మళ్ళీ పాడవుతుంది అని చెప్పాడు. ఇతను ఏం చెప్తున్నాడు అతనని ఇతను అడిగాడు. ఈమె దీన్ని ట్రాన్స్‌లేట్ చేసి అతనికి చెప్పింది. మరి ఈమేమి అతనికి చెప్పిందో, అతనికి ఏమర్థమైందో తెలీదు గానీ, అతనికి వీడు నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నాడు అనిపిచ్చింది. అనిపిచ్చి ఇతను ఏం చేశాడంటే, ఇతనికి మామూలుగా చెప్పానని ఇతను అనుకుంటున్నాడు నాగమల్లయ్య. మామూలుగా అది పోయింది, దాంట్లో వద్దని చెప్పాడు. ఆమె మరి ఆ ట్రాన్స్‌లేషన్‌కి అతనికి స్పానిష్‌లో చెప్పిందామె. ఆమెకు గూడా స్పానిష్ వచ్చు. సో, మరి ఆమె ఏం చెప్పిందో స్పానిష్‌లో నాగమల్లయ్యకి తెలీదు. నా అతనికి మాత్రం తీవ్రమైన కోపమొచ్చింది. తీవ్రమైన కోపమొచ్చి బయటికెళ్ళిపోయాడు. బయటికెళ్ళేసరికి ఇతను గూడా బయటకొచ్చాడు ఏం జరుగుతుందని. వస్తే ఇతనెళ్ళి ఒక పెద్ద కత్తి తీసుకొచ్చాడు. మరి అతను కత్తి అతని దగ్గర పెట్టుకున్నాడా? అది ఎక్కడో ఉన్నింది తెలీదు. ఆ కత్తి తీసుకొచ్చి ఇంకా ఇతన్ని అటాక్ చేశాడు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పైన నరకడం మొదలుపెట్టాడు. దాంతో ఇతను పరుగులు తీశాడు. ఈమె కంగారు పడి ఆపడానికి ట్రై చేస్తుంది. కుదరలేదు. దాంతో ఆఫీసుంది. ఆఫీసులోనే వీళ్ళ భార్య, కొడుకు కూడా అక్కడే ఉంటారనమాట. సో, దీని ఆఫీస్‌లోకి పరిగెత్తాడు ఇతను. పరిగెత్తేసరికి ఇతను గూడా లోపలికెళ్ళి ఈ నరకడం మొదలుపెట్టాడు. మధ్యలో అతను సెల్ ఫోన్ గూడా లాక్కున్నాడు. ఎందుకంటే ఇతను ఫోను 911కి నొక్కబోతున్నాడు. అంటే అక్కడ పోలీసులకి ఎమర్జెన్సీ సర్వీస్. దాన్ని లాక్కొని దాని కార్డ్ గూడా సిమ్ కార్డ్ ఇసిరి బయట పడేసి ఫోన్ బయట పడేశాడు. వీళ్ళు భార్య, కొడుకు తను లాగడానికి ప్రయత్నిస్తే వీళ్ళని 4, 5 సార్లు వీళ్ళని నెట్టేసి మళ్ళీ నరకడం మొదలుపెట్టాడు. అలా నరికి చివరికి తలని నరికేశాడు. తలని నరికినాక కూడా దాన్ని పార్కింగ్ వరకి తన్నుకుంటా కూడా వచ్చాడు తలని. వీళ్ళు ఇంక షాక్ అయిపోయారు. భయభ్రాంతం, బ్లడ్డు, తల ఎగిరిపడడం ఇవన్నీ భార్య భార్య, కొడుకు తేరుకోలేకపోయారు. దాంతో ఇతను తల నరుక్కుంటా బయట వరకు వచ్చి తలని మళ్ళీ జుట్టు పట్టుకొని తలని తీసుకొని వచ్చి అక్కడ డస్ట్‌బిన్ ఉంది పెద్దది. ఆ డస్ట్‌బిన్‌లో పడేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దాంతో వీళ్ళు ఇమ్మీడియేట్‌గా కోలుకొని ఆ పోలీసులకి ఫోన్ చేశారు. ముందుగా ఫైర్ సర్వీస్ వాళ్ళొచ్చారు. ఫైర్ సర్వీస్ వాళ్ళొచ్చి ఇతన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అతన్ని ఏమి చేయలేదు వాళ్ళు. బట్ ఫాలో అవుతా ఉన్నారు. ఈ లోపల పోలీసులొచ్చారు. పోలీసులొచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని ఇతను కూడా ఏమి ప్రతిఘటించడమో, పారిపోవడమో చేయలేదు. పోలీసులకి దగ్గర సరెండర్ అయిపోయాడు. ఆ తలని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కత్తి కూడా అతని దగ్గర ఉంది. బ్లడ్ అంతా బాడీకి ఉంది. అతన్ని కడుక్కునే పని గాని ఏమీ చేయలేదు. కూల్‌గా వెళ్తున్నాడు అతను. సో, అతన్ని తీసుకెళ్లారు. సో, ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు. అతని బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేశారు పోలీసులు. డల్లాస్ ఆహ్, పోలీసులు. చేస్తే ఇతను గతంలో గూడా ఒక ఆటో దొంగతనం చేసినట్టు ఉంది కేసు. అట్లాగే ఒకరిని అసాల్ట్ కేసు కూడా ఇతని మీద ఉంది. అట్లాగే ఒక పాపని సెక్సువల్ అబ్యూజ్ మీద కూడా కేసులు 3 కేసులు ఇతని మీద ఆల్రెడీ ఉన్నాయి.
అంటే క్రిమినల్ హిస్టరీ ఇతనికి ఉందన్నమాట. దాని తర్వాత ఇతను ఎందుకు చంపావంటే అతను అవమానకరంగా నన్ను మాట్లాడాడు అనేది అతను పోలీసులకి చెప్పాడు. నిజానికి అతను నాగమల్లయ్య అవమానకరంగా ఏం మాట్లాడలేదు. ఓన్లీ అది పాడైపోయింది. మళ్ళీ నువ్వు దాంట్లో ఉతికితే అది ఇంకా పోతుంది. అది వద్దని మాత్రమే చెప్పాడు. కానీ ఈ ట్రాన్స్‌లేషన్‌లో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్‌లో మరి ఆమె ఎలా చెప్పిందో తెలీదు గానీ అతనికి నన్ను వీడు అవమానిస్తున్నాడు అన్న ఫీలింగ్ అతనికొచ్చింది. ఆహ్, ఆల్రెడీ అతనికి క్రిమినల్ హిస్టరీ ఉంది. అతనికి కొంత క్రిమినల్ మైండ్ సెట్ ఉంది కాబట్టి చంపేయాలనుకున్నాడని చెప్తున్నారు. దీన్ని ఇంకా విచారిస్తున్నాడు. అంటే ఇంతకుముందు గూడా వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా? ఇతని బిహేవియర్ పట్ల అంటే నాగమల్లయ్య బిహేవియర్ పట్ల ఆల్రెడీ అతనికి కోపముందా? అన్న యాంగిల్‌లో ఇంకా విచారిస్తున్నారు. సో, ఇది ఈ వీడియో బయటికి రావడంతో మొత్తం అక్కడ డల్లాస్‌లో తెలుగు వాళ్ళు ఎక్కువుంటారు. సో, తెలుగు వాళ్ళు లేకపోతే ఇండియన్స్ కూడా డల్లాస్‌లో బాగుంటారు. మొన్న కూడా ఎవరో అమెరికన్ నేను అమెరికాలో ఉన్నానా? లేకపోతే ఇంకెక్కడున్నానని కూడా వీడియో పెట్టాడు. అవును. ఇండియన్సే నిండిపోయారిక్కడ ఆ! అని గూడా. సో, ఇక్కడేందంటే వివిధ దేశాలోళ్ళు అక్కడ ఉండడం, ఎప్పుడైనా గూడా ఓనర్ల మీద పనిచేసే వాళ్ళకి ఒక గ్రెడ్జి ఉంటది. వీడు ఇండియా నుంచొచ్చాడు, నేను క్యూబా నుంచొచ్చాను, వీడేంది నాకు జెప్పేది అన్నవి ఉంటాయి. మామూలుగానే అమెరికాలో వైలెన్స్ చాలా ఎక్కువుంటది. సంవత్సరానికి దాదాపు 50,000 మర్డర్‌లు గూడా జరిగిన సందర్భాలున్నాయక్కడ. మన క్రైమ్ రేటు చాలా ఎక్కువుంటదక్కడ. ఆహ్, నిన్న గూడా నేను చెప్పాను. గన్‌తో కాల్చుకొని చనిపోవడమే అక్కడ ఎక్కువుంటది. సో, ఈ వైలెంట్ బిహేవియర్ అతనికి ఆల్రెడీ ఉంది గాబట్టి, ఇతను మాట్లాడిన దాన్ని ఆమె మాట్లాడడంలో ఆహ్, ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడంలో మేజర్‌గా ప్రాబ్లమ్ జరిగినట్టుగా చెప్తున్నారు. అంతకుముందు గూడా ఏదైనా గ్రడ్జ్ ఉందా అనేది విచారిస్తున్నారు.